గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, ఇవి డౌట్స్ కొంచెం క్లారిఫై చేయండి అనేసి. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, అసలు జాబ్ క్యాలెండర్ జూన్లో వస్తుందా లేదా, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీ ఇంకా ఎప్పుడు అవుతుంది, మరి ఇప్పుడు అవే భర్తీ కాలేదు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు సార్, మరి ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోవాలా లేదా అనేసి ఇలా చాలామంది చాలా డౌట్స్తో కామెంట్లు తెలియపరుస్తున్నారు. వారి కోసం అని ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. సో యాక్చువల్గా ఇక్కడ చూడొచ్చు సార్, మనము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే భర్తీ ఎప్పుడు అనేసి అడుగుతున్నారు. సో మనకు భర్తీ ఎప్పుడు అంటే గ్రూప్ 1 ఏదైతే జూన్ 11 వరకు కేసు అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగిందో, సో సమ్మర్ హాలిడేస్ కారణంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ హాలిడేస్ తర్వాత జూన్ 11 తర్వాత మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అనేసి కొంతమంది విద్యార్థులు కోర్టుకు ఆశ్రయించారు కదా. సో దీనిపై విచారణ జరిపిన తర్వాత గ్రూప్ 1 ప్రక్రియ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 వెరిఫికేషన్ ఉంటుందండి. ఓకేనా. గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 వెరిఫికేషన్ ఉంటుంది. గ్రూప్ 2 వెరిఫికేషన్ తర్వాత గ్రూప్ 3 వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇవంతా ప్రక్రియ అయిపోతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ పాత నోటిఫికేషన్ దాదాపుగా 2022 నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో భర్తీ అండి. సో మనకు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సార్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఎప్పుడు సార్ అనేసి. అంటే యాక్చువల్గా ఈ యొక్క భర్తీ అనేది జూన్లో ఆర్ జూలైలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి భర్తీ చేస్తారనేసి చాలామంది అప్పుడు చెప్పారు. సో అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా జూన్ ఆర్ జూలైలో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు ఏదైతే ఉన్నదో, సో అది ప్రక్రియ అయిపోయిన అమ్మటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ వస్తుంది అనేసి. సో మనకు ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది, అమలైంది కాబట్టి సో మనకు జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. సో ఈ ఫస్ట్ మనకు వచ్చే నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే, ఎక్కువగా జీపీఓ పోస్టులు ఉన్నాయండి. మనకు గ్రామ పరిపాలన ఆఫీసర్ అనేసి పోస్టులు కొత్తగా ఉన్నాయి. అవి ఏదైతే భూభారతి చట్టం తీసుకొచ్చారో ఆ భూభారతి చట్టం ప్రకారము సో ఒక లైసెన్స్డ్ సర్వేయర్, వాటితో పాటు జీపీఓ గ్రామ పరిపాలనా అధికారి, రెవెన్యూ అధికారి, సో వీరినే పూర్వపు విఆర్ఓ విఆర్ఏలను అంటారు కాబట్టి వారి స్థానంలో జీపీఓ పోస్టులను సృష్టించడం జరిగింది కాబట్టి ఇవి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో 25న మనకు చూడొచ్చు ఎగ్జామ్ ఉన్నదండి. 25వ తారీఖు ఎగ్జామ్ ఉన్నది. ఆ ఎగ్జామ్ ఏదైతే పాత విఆర్ఓ విఆర్ఏలకు ఉన్నదో వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. అవి కలెక్టర్ల సమక్షంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే చేరుతారో వాళ్ళ సంఖ్యలు చూసి మరి బ్రేక్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం చూసుకొని దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకు యథావిధిగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, అండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుంది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంటుంది, జేఎల్ఎం నోటిఫికేషన్ ఉంటుంది. అటు చూస్తే లైబ్రరీయన్ సంబంధించినటువంటి పోస్టులు. సో ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి, అటు అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి అయినా సరే అన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. మరి జాబ్ క్యాలెండర్ జూన్లో వస్తుందా లేదా సార్ అనేసి అడుగుతున్నారు. యాక్చువల్గా జూన్లోనే వస్తుందండి. సో ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 కాబట్టి ఆ రోజున ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంచెం టాక్ వస్తుంది. ఆ రోజు నుంచే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అవుతుంది అనేసి. సో చూడాలి సార్, మరి ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది. సో ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే సో మంచిదే కదండి. సో తెలంగాణ విద్యార్థులకు ఒక మంచి అవకాశము వచ్చినట్టే కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయండి. సో మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా మీరు
ఖచ్చితంగా ఈ ఇయర్‌లో ఉద్యోగం సాధిస్తారు. సో, ఖచ్చితంగా మీరు ఒక ఉన్నత స్థాయిలో వెళ్తారనేసి కోరుకుంటున్నాము. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.